రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీని ఎక్స్పోజ్ చేసి ఒక నెల రోజుల పైనే కావస్తుంది. ఈ దేశంలో ప్రజలకు ఓటేసే అధికారం ఒక డెమోక్రటిక్ పార్టీ, ఒక డెమోక్రటిక్ మనిషి పూర్తిగా లాగేసుకున్నాడు. వాళ్ళ ఓట్లు దొంగతనంగా వేసి వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఎన్నుకుందాం అనుకుంటారో ఆ గవర్నమెంట్ ఎన్నుకో పడకుండా చేసి, కొంతమంది చెత్త రాజకీయాలు చేసి, కొంతమంది కొన్ని కమిషన్లతోనే, లేదంటే కొంతమంది కొన్ని బోర్డులతోని ఇచ్చేసి, ముఖ్యంగా ఈసీతోని కుమ్మక్కయి, ఈసీ ఒక పార్టీతో కుమ్మక్కయి ఈ దేశంలో ఓటు చోరీకి పాల్పడింది అని ఆధారాలతో సహా ఒకటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 1,00,000 కోట్లకు పైన ఓటు చోరీ జరిగిందంటే ఆధారాలతో సహా చూపిస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఒక దేనికి పనికి మాలిన ప్రెస్ మీట్ పెట్టు తప్ప చేసింది ఏమీ లేదు. ఇప్పటిదాకా కూడా నెల రోజులు కావస్తుంది. కొంతమంది ఒక 10-15 న్యూస్ ఛానల్ ఈ దేశంలో తప్ప మిగతా ఎవ్వరు కూడా దీన్ని ఇచ్చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు కట్టలు పేమెంట్ వచ్చిన ఆ టైంలో వాళ్ళు ఇంత పెద్ద దేశంలోనే అతి పెద్ద ప్రాబ్లం ఇది. వాళ్ళు 1,00,000 కోట్లు దోచుకుని అంత ప్రాబ్లం అనుకోండి. ఎందుకంటే ఉన్న ఏకైక హక్కును కూడా ఒక పార్టీ దోచుకుంటే ఆ పార్టీకి మనం బొంద పెట్టాల్సింది పోయి ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ ఆ పార్టీకి మోచే నీళ్ళు తాకుంటూ బతుకుతున్న మీడియా ఛానల్స్ కొన్ని ఈ దేశంలో ఉన్నాయి. వాళ్ళు ఇంత పెద్ద ఇష్యూని వదిలేసి ఏదేదో ఒక మురికి కాళ్ళను అభివృద్ధిని చూపించుకుంటూ బతికిన రోజులు నిత్యం మన చరిత్ర ఆ మీడియా ఛానల్. సో ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు కానంత పెద్ద స్కామ్ వీళ్ళు చేస్తే, ఓట్ చోరీ చేస్తే దాన్ని న్యూస్ ఛానల్ ప్రకటిస్తలేమంటే, న్యూస్ ఛానల్ దాన్ని ఖండిస్తలేమంటే అది జర్నలిజం కాదు, అది అమ్ముడుపోయిన జర్నలిజం అని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు స్వయంగా ఎవరిపైన డిపెండ్ కాకుండా, ఎవడేమో చెప్తారో డిపెండ్ కాకుండా మీరే స్వయంగా నిజాలు తెలుసుకొని ఇలాంటి దొంగలను బొందబెట్టి, ముఖ్యంగా ఎవరైతే ఓట్ చోరీ చేసిండో ఆ పార్టీలో ఉన్న పెద్దలను బొందబెట్టాల్సిన అవసరం మీ పైన ఖచ్చితంగా